హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అత్తారింటికి దారేది 26వ భాగాన్ని వినేద్దాం. మానస పట్టు చీర కట్టుకుని సింపుల్గా ఉండే జ్యువెలరీ వేసుకుని జడ వేసుకుని బయటకు వచ్చింది. సాహితి కూడా హాల్లో కూర్చుని ఉంది కాఫీ తాగుతూ. అర్జున్ ఏదో కాల్ మాట్లాడుతున్నాడు. ఏమండి నేను రెడీ అంది అతని పక్కన నిలబడి. అర్జున్ మానసని అలాగే చూస్తూ ఉండిపోయాడు. సాహితి కూడా మానసిని ఆశ్చర్యంగా చూస్తుంది. మానస చాలా అందంగా కనిపిస్తుంది. వస్త్రధారణ ఒక మనిషిలోని అందాన్ని ఇంతలా రెట్టింపు చేస్తుందని తెలియనట్టు కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తుంది. ఏంటండి అలా చూస్తున్నారు, వెళ్దామా అంది అతన్ని కదిలిస్తూ. వెళ్దాం, ఒక్క నిమిషం ఆగు అని కాంతమ్మ అన్నాడు. కాంతమ్మతో ఏం పని అంది ఆశ్చర్యంగా. అంతలోనే కాంతమ్మ కూడా వచ్చింది. కాంతమ్మ, నా భార్యకి దిష్టి తీసేయి, బయటపడేసేయి అన్నాడు మానసను సోఫాలో కూర్చోబెట్టి. నా భార్య అనే పదాన్ని ఒత్తి పలుకుతూ. సాయితి ఆ మాటకి కోపంగా చూస్తుంది అర్జున్ వైపు. నాకు దిష్టెందుకండి లేవడానికి ప్రయత్నం చేస్తూ మానస అంది. కాసేపు కూర్చో బంగారం అన్నాడు పక్కనే కూర్చొని. కాంతమ్మ ఉప్పు మిరపకాయలు తెచ్చి దిష్టి తీసి వెళ్ళిపోయింది. ఇక వెళ్దామా అంది పైకి లేచి చీరను సర్దుకొని. తప్పకుండా బంగారం, చాలా అందంగా ఉన్నావు. మను ఎంత అంటే నీ మనసంత అందంగా ఉన్నావు అన్నాడు మానస తల మీద ముద్దు పెట్టి. సాహితి కోపంగా చూస్తుంది. మానస సిగ్గుపడుతూ ఏంటిది అర్జున్ అంది. నిజం మనో బంగారం అన్నాడు తన భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని. ఇదంతా సాహితికి కోపం తెప్పించడం కోసమే చేస్తున్నాడేమో అనుకుంది మానస. అందుకే ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది. రా వెళ్దాం అని మానసని వదలకుండా అలాగే తీసుకుని వెళ్ళిపోయాడు కార్ దగ్గరికి. అరగంటలో వాళ్ళు చేరుకోవాల్సిన ప్లేస్ వచ్చింది. ఎక్కడికి వచ్చాం అంది దిగి చుట్టూ చూస్తూ. అక్కడ ఏదో ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పద అంటూ లోపలికి నడిచాడు. నమస్తే సార్ అంటూ ఎదురొచ్చాడు ఒక వ్యక్తి. ఎంతవరకు వచ్చింది అన్నాడు అర్జున్. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు పూర్తయింది సార్. ఇంటీరియర్ డెకరేషన్ అంతా కంప్లీట్ అయింది. థర్డ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయ్యాక అవుటర్ వర్క్ కంప్లీట్ చేస్తాం అన్నాడు. సరే మీరు వెళ్ళండి అని అతన్ని పంపేశాడు. అర్జున్ మనీల్లా అంది ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి. అవును బంగారం అన్నాడు నవ్వుతూ. ఇద్దరూ లోపలికి వెళ్ళి అంతా చూశారు. హాలు, కిచెన్, పూజ గది, 2 బెడ్రూమ్లు, ఒక బాత్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి విత్ ఫర్నిచర్. చాలా బాగుంది అర్జున్ అంది సంతోషంగా. నిజంగా నచ్చిందా అన్నాడు మానస చేతుల్ని పట్టుకుని. అబద్ధం నీ దగ్గర ఎందుకు చెప్తాను, చాలా చాలా బాగుంది అంది. సరే పద మన బెడ్రూమ్లోకి వెళ్దాం అన్నాడు. పద చూద్దాం అంది ఆనందంగా అతని కంటే ముందు అడుగులు వేస్తూ. బెడ్రూమ్లోకి అడుగు పెట్టారు ఇద్దరూ కలిసి. చాలా విశాలమైన బెడ్రూమ్. లోపల ఇంటీరియర్ చాలా బాగుంది. లైట్ బ్లూ కలర్ వాల్స్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తున్నాయి. ఫర్నిచర్ కూడా అరేంజ్ చేయబడి ఉంది. వాల్ లోపలే అమర్చబడిన కబోర్డ్స్, బెడ్కి ఎదురుగా అర్జున్ మానసల ఫోటో. చూడ్డానికి ఎంతో అందంగా ఉంది ఆ రూమ్. అర్జున్, ఫర్నిచర్ అంతా కొత్తదా అంది బెడ్ మీద కూర్చుని. అవును, అన్నీ కొత్తగా చేయించినవే. మన ఇంట్లో మన వస్తువులు ఉంటేనే కదా బాగుంటుంది అన్నాడు మానస పక్కన కూర్చుని. ఇంత కంప్లీట్ అయ్యింది కదా, నాకు చెప్పలేదే అంది బొంగుమూతి పెట్టి. ఇంకో నెల 2 నెలలు ఆగితే మొత్తం కంప్లీట్ అవుతుంది, అప్పుడు చేద్దాం అనుకున్నాను అన్నాడు మానస భుజానికి తలానించి కళ్ళు మూసుకొని. మానసకి చాలా ఆనందంగా అనిపించింది. ఇది మా ఇల్లు, ఇక్కడ సర్వం మాది. ఎవరి ఇంట్లోనూ ఉంటున్నట్టు, ఎవరి వస్తువులో వాడుతున్నట్టు ఇబ్బందిగా ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ అణువణువు మాదే. ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది అనుకుని అర్జున్ తల మీద ముద్దు పెట్టుకుంది. మన ఇంట్లోకి మన ఇద్దరం కలిసి మొదటిసారి అడుగు పెట్టాం కదా, జీవితాంతం గుర్తుండిపోతుంది కదా అన్నాడు. అవును అర్జున్, నేను నీకు చెప్పాలి అనుకుంటున్న శుభవార్త కూడా చెప్తే ఒక స్వీట్ మెమరీగా జీవితాంతం గుర్తుండిపోతుంది అనుకుంది మనసులో. ఏంటి బంగారం మాట్లాడు అన్నాడు తలెత్తి మానస వైపు చూసి. మానస నిదానంగా లేచి వెళ్ళి డోర్ వేసొచ్చి అర్జున్ని చేయి పెట్టి నిలబెట్టింది. అర్జున్ అయోమయంగా చూస్తున్నాడు మానస ఏం చేస్తుందన్నట్టు. అర్జున్, ఈరోజు మన జీవితాల్లో మర్చిపోలేని రోజు అవుతుంది అని అతని చేతుల్ని తన నడుం చుట్టూ వేసుకుని అతని పెదాలు చిన్నగా ముద్దు పెట్టింది. అసలే మానస ఈరోజు ఇంకా అందంగా కనబడ్డం, ఇప్పుడు తనే చొరవ తీసుకోవడం అర్జునికి ఆశ్చర్యం కలిగించింది. ఏమైంది మానస నీకు అన్నాడు ఆ ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే. చెప్పాగా, ఈరోజు మన జీవితాల్లో మర్చిపోలేని రోజు అవుతుందని అతన్ని డామినేట్ చేస్తూ రతి కార్యంలోకి దించింది. చాలాసేపటికి ఇద్దరు అలసిపోయి ఒకరి పక్కన ఒకరు పడుకున్నారు. అర్జున్, ఇక్కడి వాతావరణం నాకు చాలా నచ్చింది. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంది. ఏంటో చెప్పు అన్నాడు మానసని లాగి తన గుండెల మీద వేసుకుని. ఇలా అడిగితే చెప్పను, నాకు ముద్దు పెట్టి ప్రేమగా అడిగితేనే చెప్తాను అంది. అర్జున్ నవ్వాడు చిన్నగా. నవ్వకు, అడుగు అంది బొంగుమూతి పెట్టి. లవ్ యూ బంగారం, చెప్పు ఏంటి ఆ విషయం అన్నాడు మానస మొహమ్మత ముద్దులతో ముంచి. మన మధ్య ఉన్న ఈ ప్రేమని పంచుకోవడానికి మనలోకి ఒకరు వస్తున్నారు అంది సిగ్గుపడుతూ.
మన మధ్యలోకి ఎవరు రారు, రావడానికి నేను ఒప్పుకోను, నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు అన్నాడు మానస తల నిమురుతూ. మానస చిన్నగా నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు? నా మీద నమ్మకం లేదా అన్నాడు. ఉంది, అదే నమ్మకాన్ని ప్రేమని మన బిడ్డకు కూడా పంచమని చెప్తున్నాను అర్జున్ అంది అతని గెడ్డం పట్టుకుని తిప్పుతూ. ఏదో అర్థమయ్యి కానట్టు అర్జున్ ఆశ్చర్యంగా మానస వైపు చూసి లేచి కూర్చున్నాడు. ఏమంటున్నావు మానస అన్నాడు ఏదో తెలియని ఆనందంతో. నువ్వు డాడీవి కాబోతున్నావు అన్నాను. ఇంకేమన్నాను అంది సిగ్గుపడుతూ తలదించుకుని. నిజంగానా? థ్యాంక్ యూ సో మచ్ బంగారం అన్నాడు మానసని గట్టిగా హక్ చేసుకుని. థ్యాంక్ యూ అర్జున్ అంది మానస అర్జున్ కోగిల్లో చేరిపోయి. చాలాసేపు ఇద్దరి మధ్యన మౌనం. ఆ మౌనంలో చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతున్నట్టు అనిపించింది అర్జున్కి. తన మనసులోని భయాల్ని తొలగిపోయాయి. తనకు తండ్రి అయ్యే అర్హత ఉంది. తనలో ఏ లోపం లేదు. ఈ ప్రపంచంలో ఉన్న ఆనందమంతా తనే అనుభవిస్తున్నట్టు అనిపించింది ఆ క్షణం అర్జున్కి. థ్యాంక్ యూ బంగారం అంటూ ఇంకా గట్టిగా మానస తలని గుండెనికి హత్తుకున్నాడు. తన తల మీద ముద్దు పెట్టాడు. అయినా తన సంతోషాన్ని చూపించడం సరిపోలేదన్నట్టు మానస మొహాన్ని చేతుల్లోకి తీసుకుని మొహమంతా ముద్దులు పెడుతూనే ఉన్నాడు. ఏంటి ఇంత సంతోషమా అంది మానస అతన్ని ఆపుతూ. ఈ సంతోషాన్ని ఎలా చూపించాలో నాకు తెలియడం లేదు బంగారం అంటూ మానసని చుట్టేశాడు. ఈ విషయం చెప్పాలని నీకు చెప్పకుండా ఊరు నుండి వచ్చాను అంది అతని నుదుటి మీద ముద్దు పెట్టి. అర్జున్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా మానసని హక్ చేసుకుని ఉండిపోయాడు. ఈ సమయంలో తన సంతోషాన్ని మౌనంలోనే ఎక్కువ చూపించగలేమో అనిపించింది అతనికి. మానస, ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. దీనికి కారణం నువ్వే. నీకేం కావాలో చెప్పు అన్నాడు. మానస అర్జున్ వైపు చూసి చిన్నగా నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. నాకేం కావాలో కోరుకోమన్నావుగా, అందుకే ఈ నవ్వు అంది. అందులో నవ్వాల్సిన అవసరం లేదు, నిజంగానే అడుగుతున్నాను, చెప్పు, నీకేం కావాలి ఈ ఆనంద సమయంలో అన్నాడు. ఈ ఆనంద సమయంలోనా? ఏముందబ్బా కోరుకోవడానికి అని చాలాసేపు ఆలోచించింది. అర్జున్, ఇప్పటికీ ఎప్పటికీ నాది ఒకటే కోరిక. మనం జీవితాంతం సంతోషంగా కలిసి ఉండాలి. మన మధ్య ఎటువంటి గొడవలు అపార్థాలు రావడానికి వీల్లేదు. ఇకపై మనతో మనం బిడ్డ కూడా ఉంటుంది కాబట్టి మనం ముగ్గురం ఆనందంగా ఉండాలి అంతే అంది. ఖచ్చితంగా ఉంటాం మానస. ఇప్పుడు కూడా నువ్వు నీకు ఏమీ కోరుకోలేదు. మనకేం కావాలో అడుగుతున్నావు. నిజంగా నువ్వు నా భార్యగా దొరకడం నా పూర్వజన్మ సుకృతం అన్నాడు మానస నుదుటి మీద ముద్దు పెట్టి. మానస చిన్నగా నవ్వి ఊరుకుంది. ఆమెకి పెద్దగా ఏమీ మాట్లాడాలి అనిపించడం లేదు. అర్జున్ పక్కన అలా ఉండిపోతే చాలనిపిస్తుంది. మానస, పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు అర్జున్ లేచి నిలబడి. ఇప్పుడేనా? ఇంకా కొన్ని రోజులు అయ్యాక వెళ్ళమంది వదిన అంది. అదేం కుదరదు, ఇప్పుడే వెళ్ళి తీరాలి. ఈ రోజు నుండి నువ్వు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి, అంతకంటే ఆనందంగా కూడా ఉండాలి. పద పద అని మానస వద్దంటున్నా వెనుకున్న హాస్పిటల్కి తీసుకెళ్లాడు. వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం అయింది. మానస ఇంటికి రాగానే పల్లి అంది. పల్లి వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఇవన్నీ తీసుకెళ్లి కిచెన్లో పెట్టు అంది కవర్ చేతిలో పెట్టి. పల్లి, ఈ రోజు నుండి మీ మానసమ్మను ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అన్నాడు అర్జున్. సరే సార్ అన్నాడు పల్లి. ఎందుకని అడగవా అన్నాడు మళ్ళీ తని. పల్లి బుర్రగొక్కుంటూ ఎందుకు సార్ అన్నాడు. మీ మానసమ్మ ఇప్పుడు ఒక చిన్న బిడ్డ కూడా అమ్మ కాబోతుంది, అందుకు అన్నాడు. నిజమా మానసమ్మ? చాలా మంచి వార్త చెప్పావమ్మా అన్నాడు పల్లి ఆనందంగా. సరే పల్లి, నువ్వెళ్ళు అనేసి మానసను పైనున్న రూమ్లోకి తీసుకొచ్చాడు అర్జున్. సాయితి ఇంట్లో ఉన్న జాడే కనిపించలేదు. అర్జున్, ఆ రూమ్లో ఉన్న మన వస్తువులన్నీ ఈ రూమ్లోకి మార్చుకుందాం అంది మానస. అలాగే, నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని కిందికొచ్చాడు. సాయితి అప్పుడే వచ్చినట్టుంది. హాల్లో తల పట్టుకుని కూర్చునుంది. పల్లి, కాంతమ్మ ఒకసారి ఇలా రండి అన్నాడు అర్జున్. సార్ అనుకుంటూ ఇద్దరు వచ్చారు. ఈ రూమ్లో ఉన్న మా వస్తువులన్నీ పైన రూమ్లోకి చేర్చాలి, సరేనా అన్నాడు. ముగ్గురు కలిసి అర్జున్ మానసకి సంబంధించిన వస్తువులన్నీ పైన రూమ్లోకి చేర్చుకున్నారు. సాయితి అదంతా చూసినా ఏం మాట్లాడలేదు. రాత్రి 11 గంటల సమయంలో పల్లి అర్జున్ రూమ్ ముందు నిలబడి సార్ సార్ అన్నాడు కంగారుగా గట్టిగా. నిద్రలో ఉన్న అర్జున్ కళ్ళు నలుపుకొని వచ్చి ఏంటి పల్లి ఈ టైంలో అన్నాడు. సార్, ఒకసారి కిందికొచ్చి చూడండి తొందరగా అన్నాడు కంగారుగా. కిందికా? ఏమైంది అక్కడ అన్నాడు నిద్రమత్తు వదిలించుకొని. సాయితి మేడంని రవిచంద్ర సార్ కిందికి తోసేశాడు. మేడం తలకి దెబ్బకు తగిలి రక్తం వస్తుంది అన్నాడు. అవునా, పద పద అని తొందరగా కిందికొచ్చాడు పల్లితో పాటు. ఇంటి ముందు సాయితిని పట్టుకుని కాంతమ్మ కూర్చుంది. సాయితి తలకి గాయమై రక్తం కొద్దిగా అప్పుడప్పుడే కట్టుకడుతుంది. అర్జున్ వచ్చి సాయితిని పట్టుకుని పల్లి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా, కార్లో ఉంది అన్నాడు. పల్లి వెంటనే పరిగెత్తాడు అటువైపు. కాంతమ్మ, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అని చెప్పి సాయితిని నిదానంగా ఇంట్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. పల్లి ఫస్ట్ ఎయిడ్ కిట్తో తిరిగొచ్చాడు. అర్జున్ వెంటనే దాన్ని ఓపెన్ చేసి సొల్యూషన్తో రక్తం క్లీన్ చేసి ఆయింట్మెంట్ పెట్టి బ్యాండేజ్ వేశాడు.
సాహితీ నొప్పికి తట్టుకోలేక ఏడుస్తోంది. కాసేపు నొప్పి ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. పెయిన్ కిల్లర్ వేసుకో అన్నాడు టాబ్లెట్ చేతిలో పెట్టి. థ్యాంక్ యూ అర్జున్ అంది సాహితీ కళ్ళు తుడుచుకొని. పల్లి తన రూమ్లో తను తీసుకెళ్లి వదలండి అనేసి పైకి లేచాడు. అర్జున్ ప్లీజ్, నాకు భయంగా ఉంది. మళ్ళీ ఆ రవి వస్తాడేమో అని చాలా భయంగా ఉంది. ఇక్కడే ఉండు ప్లీజ్ అంది. నాకు కుదరదు, పైన మానస ఒక్కతే ఉంది. తను లేచి చూస్తే నేను పక్కన లేనని తను నీకంటే ఎక్కువగా భయపడుతుంది. అయినా రవిచంద్రతో రిలేషన్లో ఉన్నదానివి. నీ సమస్యలు చెప్పుకొని సొల్యూషన్ తెలుసుకోలేనంత ఫ్రెండ్స్ మీరు. అలాంటిది వాడు నిన్ను ఏం చేస్తాడు? ఇదంతా ఒక డ్రామా అని నాకు తెలుసు. అయినా ఎందుకు వచ్చానని ఆలోచించకు. నీ ప్లేస్లో పల్లి ఉన్నా, కాంతం ఉన్నా, చివరికి తోటమాలి ఉన్నా నేను ఇలాగే వచ్చి హెల్ప్ చేసేవాడిని. దయచేసి మళ్ళీ నా జీవితంలోకి రావాలని ట్రై చేయకు. ఇలాంటి సింపతి గేమ్లు ఆడి నన్ను నీ వైపుకి తిప్పుకోవాలనుకుంటే అది నీ అమాయకత్వమే అవుతుంది అనేసి వెళ్ళిపోయాడు. అతన్ని చూస్తూ ఉండిపోయింది సాహితి. మేడం రూమ్లోకి తీసుకెళ్ళమంటారా అడిగాడు పల్లి. పర్లేదు, నేను వెళ్తాను, మీరు వెళ్ళండి అంది. సరే అని ఇద్దరు వెళ్ళిపోయారు. నాకు ఏం జరిగినా అర్జున్ ఫీల్ అవ్వడా? నా ఇంటి పని మనుషులకు ఉన్న విలువ కూడా అర్జున్ నా దగ్గరకు లేదా? ఏం చేస్తే అర్జున్ నా వైపు వస్తాడు? మళ్ళీ నేను తన జీవితంలో కలిసిపోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. అన్నిటికంటే ముందు మానస మీద అర్జున్కి ఉన్న ప్రేమకు తగ్గించాలి. దానికి ఏం చేయాలి అని ఆలోచనలో పడింది. అలా రోజులు గడుస్తున్నాయి. సాహితి, అర్జున్ ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరికొకరు పరిచయం లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. సాహితి ఇంట్లో ఎవరితో ఎక్కువగా మాట్లాడడం లేదు. అర్జున్ అంత ఈజీగా తన వైపు రాడని బాగా అర్థమైంది సాహితికి. అందుకే మనసులో ఏ ఆలోచనలున్నా బయట పెట్టకుండా గమ్ముగా ఉండిపోయింది. అర్జున్ ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మానసను కూడా తోడుగా తీసుకెళ్తున్నాడు. మానస చాలా అపురూపంగా అనిపిస్తుంది అతనికి. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. డాక్టర్ చెకప్ అని, ట్యాబ్లెట్లని, డైట్ అని ప్రతిదీ తనే చెక్ చేస్తున్నాడు. మానస కూడా అర్జున్ పక్కనే ఉండడంతో చాలా ఆనందంగా ఉంది. అలా ఆనందంగా రోజులు గడుస్తున్నాయి. ఇంతలోనే ఒకరోజు అర్జున్కి మళ్ళీ యుఎస్ ప్రోగ్రాం ఫిక్స్ అయింది. అర్జున్, నువ్వు వెళ్ళక తప్పదా అంది మానస బాధగా. నీకు తెలుసు కదా మనకి ప్రాజెక్ట్ చాలా ముఖ్యమని. మన జీవితాలు వీటి మీద ఆధారపడి ఉంది మనస. ఈ ఒక్కసారికి వెళ్ళి వచ్చేస్తే తర్వాత అంతా హ్యాపీని అన్నాడు. అర్జున్, నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఈ ఇంట్లో ఉండలేను అంది. సరే, మీ ఊరు వెళ్తావా? చాలా రోజులైంది కదా. మీ వదినికి కూడా డెలివరీ అయి ఉంటుంది. వెళ్ళి అక్కడే ఉండు. నేను వచ్చాక నేను వచ్చి ఇంటికి తీసుకొస్తాను అన్నాడు. సరే అంది మానస. అర్జున్ తన ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. తను యుఎస్ వెళ్లాల్సిన ముందు రోజు మానసను తన ఊరికి తీసుకెళ్లాడు. అప్పటికే మానస వదినికి మగబిడ్డ పుట్టి ఉండడంతో ఆనందంగా అక్కడ ఉండడానికి ఒప్పుకుంది. అర్జున్ తిరిగి ప్రయాణం అవుతూ జాగ్రత్త మానస అన్నాడు. మానస కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. సరే అంది కళ్ళు తుడుచుకొని. నేను వీలైనంత తొందరగా వచ్చేస్తాను మానస. నువ్వు టైంకి తిని ట్యాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోకు అన్నాడు మానస తల మీద ముద్దు పెట్టి. నువ్వు కూడా జాగ్రత్త అర్జున్, నన్ను మర్చిపోకు అంది అర్జున్ని హక్ చేసుకొని. అదేం పిచ్చి మాటలు మానస అన్నాడు. ఏమో అర్జున్, భయంగా ఉంది నాకు అంది. ఏం జరగదు, నేను తొందరగా వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను సరేనా అన్నాడు మానసని ఓదారుస్తూ. సరే అంది. అర్జున్ బయలుదేరి వచ్చేశాడు. మరుసటి రోజు అర్జున్ బయలుదేరాడు. లగేజ్ అంతా సర్దుకొని వచ్చి కారులో కూర్చున్నాడు. హాయ్ అజ్జు అంటూ వచ్చింది సాహితి. ఏంటి అన్నట్టు కళ్ళతోనే అడిగాడు అర్జున్. ఆఫీస్ వరకు వస్తాను, ఈ రోజు నుండి అక్కడికొచ్చి వర్క్ చూసుకుంటాను, నువ్వు వచ్చేంత వరకు అంది. అర్జున్ సైలెంట్గా ఉండిపోయాడు. మౌనం అంగీకారం అన్నట్టు సాహితి కారులో కూర్చుంది. అర్జున్, నా మీద నీకు కోపం ఉండడం సహజం, కానీ ఒక విషయం, ఆ ఆఫీస్ మాది. ఇక నుండి అక్కడ అన్నీ నేనే చూసుకుంటాను. నా మీద కోపంతో నువ్వు ఆఫీస్ని నాశనం చేస్తే అంది నవ్వుతూ. అర్జున్ ఏం మాట్లాడలేదు. ఆఫీస్ దగ్గరికి రాగానే సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయాడు. సాహితి కూడా అతని వెనకే లోపలికి నడిచింది. ఆఫీస్లో అందరూ తనని విచిత్రంగా చూస్తున్నారు. అర్జున్ మేనేజర్ని పిలిచి ఏవేవో పేపర్లు తెప్పించాడు. వీటి మీద సంతకాలు పెట్టు అన్నాడు సాహితి ముందుకు జరిపి. ఏంటివి అంది ఆశ్చర్యంగా. చదువుకున్నావుగా, బాగా చదివి సంతకాలు పెట్టు అన్నాడు. సాహితి చదివింది. అర్జున్ యూఎస్ నుండి తిరిగి వచ్చేంత వరకు ఆఫీస్లోని ప్రతి వర్క్ సాహితి అండర్లో జరుగుతుందని, ఆఫీస్లోని ప్రతి లాభ నష్టానికి సాహితిదే బాధ్యత అని రాసి ఉంది దానిలో. అర్జున్, నాకు ఆఫీస్ గురించి ఇంకా పూర్తిగా తెలీదు. అప్పుడే ఇందులోని బాధ్యతలు నా మీద వేసుకుంటారా అంది. మీ ఆఫీసే కదా, నీ మీద వేసుకోకపోతే వర్కర్స్ మీద వెయ్యనా అన్నాడు అర్జున్. అలా అని నేను చెప్పను. నువ్వు వచ్చేంత వరకు ఇక్కడ ఉండి అన్నీ గమనిస్తాను అంది. కుదరదు, బాధ్యత తీసుకుంటే ఇక్కడికి రావచ్చు, లేదంటే ఆఫీస్లోకి అడుగు కూడా పెట్టడానికి వీల్లేదు అన్నాడు. ఇక వేరే దారి లేనట్టు సాహితి సంతకాలు చేసింది. అర్జున్ సంతోషంగా యుఎస్ వెళ్ళిపోయాడు. 10 రోజుల తర్వాత అర్జున్ యుఎస్ నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. రావడంతోనే హాల్లో ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి కరెంట్ షాక్ కొట్టినట్టు కదలకుండా ఉండిపోయాడు. సాహితి కింద నేల మీద పడుకోబెట్టున్నారు. తన మీద చిన్న పూలమాల వేసింది. పక్కనే పల్లి, కాంతమ్మ కూర్చుని ఏడుస్తున్నారు. సార్ అన్నాడు పల్లి పైకి లేచి అర్జున్ని చూడగానే.
అర్జున్ నిదానంగా ముందుకొచ్చి ఏమైంది పల్లి అన్నాడు. అతని కాళ్ళు ఎందుకో వణుకుతున్నాయి. ఎంత కాదనుకున్నా సాహితి తన మొదటి భార్య అని కావచ్చు. కళ్ళలో నీళ్లు కూడా బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు సూచనలు ఇస్తున్నాయి. ఏమైందో తెలియదు సార్. రాత్రి నుండి మేడం అదోలా ఉంది. ఏమైందని అడిగినా ఏమీ చెప్పలేదు. ఇంట్లో అన్నం కూడా తినలేదు. ఉదయం చంద్ర సార్ వచ్చాడు. ఇద్దరు ఏదో గొడవ పడ్డారు. సార్ మేడంని కొట్టడం నా కళ్ళారా చూశాను. సార్ వెళ్ళిపోయిన తర్వాత మేడం రూమ్లో నుండి బయటికి రాలేదు సార్. మధ్యాహ్నం భోజనానికి పిలుద్దామని వెళ్ళింది నా భార్య. రూమ్లో సాహితి మేడం ఉరి వేసుకుని ఉండడం చూసి భయంతో వచ్చి నాకు చెప్పింది. నాకు భయం వేసింది. ఏం చేయాలో తెలియలేదు. ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. ధైర్యం చేసి మేడంని కిందికి దించి హాల్లోకి తీసుకొచ్చాను. మీకు ఫోన్ చేయాలంటే మీ నెంబర్ నాకు తెలియదు. ఇక మానసమ్మకి ఈ విషయం ఎలా చెప్పాలో ఈ సమయంలో అర్థం కాలేదు. అందుకే ఎవరైనా వచ్చే వరకు ఎదురు చూద్దామని కూర్చున్నా అన్నాడు. అర్జున్ కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. అవి ఎందుకు కారుతున్నాయో తనకే తెలియాలి. సాహితి అన్నాడు పక్కనే కూర్చొని. సాహితి కదలేదు. ఏమైంది సాహి, నీకు ఎందుకు ఇలా చేశావు? నా నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు కూడా నువ్వు ఇలాంటి పిరికి పనులు చేయలేదు. మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు కూడా ఎలాంటి భయం లేకుండా వచ్చావు. అలాంటిది ఈరోజు ఎందుకని ఇంత పిరికి నిర్ణయం తీసుకున్నావు? ఇంతకాలం ధైర్యంగా బతికిన నీకు ఇప్పుడు బ్రతకడం తెలియలేదా? ఎందుకని ఇలాంటి పని చేశావు అన్నాడు ఏడుస్తూనే. సార్, ఎవరికైనా ఫోన్ చేయమంటారా అన్నాడు పల్లి. చేయడానికి తనకు మాత్రం ఎవరున్నారు పల్లి? ఉన్నది మనమే కదా అన్నాడు అర్జున్. వెంటనే రవిచంద్ర కాల్ చేశాడు. అతనికి రవిచంద్ర మీద చాలా కోపం వస్తుంది. ఇతరుల జీవితాలతో ఆడుకోవడం అతనికి ఒక ఆటగా మారిపోయింది. వదిలిపెట్టిన రవిచంద్రాని నిన్ను అనుకుని కాల్ చేశాడు. రవి లిఫ్ట్ చేయలేదు. నువ్విప్పుడు తప్పించుకున్నా నా చేతిలో ఎప్పటికీ తప్పించుకోలేవు రవి అనుకున్నాడు అర్జున్. బాధతోనే రాత్రికి రాత్రే సాహితికి అంత్యక్రియలు నిర్వహించి పల్లి కాంతమ్మలను తన ఇంటికి పంపేసి అర్జున్ మానస దగ్గరికి బయలుదేరాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.